హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ టెక్ మిత్ర. ఈరోజు టాపిక్ వచ్చేసి iQ15. ఇది November 26th రోజు అయితే లాంచ్ అయింది. సో దీని కంప్లీట్ స్పెక్స్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీకు మొబైల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇది సేమ్ iQ13 లాగా అయితే ఉంటుంది. దీని సైడ్స్ అంతా అల్యూమినియం మెటల్ బాడీతో ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ గ్లాస్ బాడీ ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 220 grams అయితే ఉంది. ఇది ఇండియాలో 2 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 12GB ప్లస్ 256GBలో LPDDR5X అల్ట్రా అండ్ UFS 4.1 అయితే ఇచ్చారు. 16GB ప్లస్ 512GBలో LPDDR5X అల్ట్రా ప్లస్ UFS 4.1 అయితే ఇచ్చారు. ఇందులో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్తో. ఇది ఆండ్రాయిడ్స్లో ద బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది ఆల్ టైమ్ ఇన్ 2025. దీంతో మీరు 120 FPSలో గేమ్స్ ఆడుకోవచ్చు. మీకు అసలు ల్యాగ్ ఇష్యూ ఉండదు. బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది. దీని పర్ఫార్మెన్స్ కానీ దీని మల్టీటాస్కింగ్ కానీ మీకు చాలా స్పీడ్ ఉంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్స్ యాడ్ చేయడం కానీ, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేయడం కానీ, ఫ్రేమ్స్ స్టేబుల్గా ఉండడం కానీ, నో ల్యాగ్స్ ఇష్యూ కూడా ఉండదు. మీరు దీంతో 144 FPSలో గేమ్ ఆడుతున్న ఫీల్ అయితే ఉంటుంది. ఇది మీకు ఫేక్ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తుంది. అండ్ 2K గేమింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు మంచి పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంతో. అండ్ ఇందులో 4D వైబ్రేషన్ డ్యూయల్ యాక్సెస్ 2 మోటార్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది మీరు ఆన్ చేసుకొని గేమ్ ఆడితే మీరు గన్ ఫైర్ చేసేటప్పుడు మీకు మొబైల్ వైబ్రేట్ అయితే అవుతుంది రియాలిటీ లాగా. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ 4D వైబ్రేషన్ ఆన్ చేసుకుంటే. ఇక కూలింగ్ విషయానికి వస్తే 8K సింగిల్ లేయర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇది మీకు మొబైల్ హీట్ అవ్వకుండా అయితే ఇది హెల్ప్ అవుద్ది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.85 inches ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారు. 2K రిజల్యూషన్తో సామ్సంగ్ M14 లీడ్ OLED డిస్ప్లే అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 144Hz రిఫ్రెష్ రేట్తో HDR10+ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇచ్చారు. షాక్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. నార్మల్గా ఈ డిస్ప్లే మీకు iPhone 17 Proలో అయితే ఉంటుంది. బట్ iQ15లో ఈ డిస్ప్లేని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేతో. 6000 పీక్ బ్రైట్నెస్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. ఇది మీకు అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ డిస్ప్లే మీకు చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. ఇందులో ప్రీ అప్లైడ్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు, యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాస్ అని. ఇది మీకు విజిబిలిటీ కానీ మీకు బయటికి వెళ్ళినప్పుడు నార్మల్గా రిఫ్లెక్షన్స్ అయితే పడుతుంటాయి కదా, అలాంటి ఇష్యూస్ రాకుండా మీకు విజిబిలిటీ బెస్ట్ ఉండేలా అయితే ఇది మీకు హెల్ప్ అవుద్ది. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మీకు సపరేషన్ అయితే చాలా బాగుంది. 50-50 సపరేషన్ ఉంది. సౌండ్ కూడా మీకు మూవీ చూసేటప్పుడు అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు మంచి క్లారిటీలో అయితే సౌండ్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ 100 watts ఫ్లాష్ ఛార్జింగ్. ఇది మీకు 28 minutesలో 50%, 58 minutesలో 100% అయితే ఛార్జ్ అవుద్ది. 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి మీకు 9 to 10 hours అయితే ఈజీగా వస్తుంది స్క్రీన్ టైం. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX 921 విత్ OSతో ఇచ్చారు. 50MP టెలిఫోటో లెన్స్ సోనీ IMX 882 విత్ OSతో ఇచ్చారు. 50MP అల్ట్రా వైడ్ కెమెరా ప్రొవైడ్ చేశారు అండ్ 32MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు మెయిన్ కెమెరాలో మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మీకు చాలా క్లీన్ అండ్ క్లియర్గా వస్తాయి ఫొటోస్ అయితే. అండ్ ఇందులో మనకు AI సీజనల్ పోర్ట్రేట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. మనం వివో ఫోన్స్లో చూస్తుంటాం కదా, అలాంటివి అయితే ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. మీరు సీజనల్ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు, లైక్ సమ్మర్, వింటర్. వీడియోస్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K విత్ 60 FPSలో మీరైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాలో 8K విత్ 30 FPSలో కూడా మీరైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇందులో IP రేటింగ్ వచ్చేసి 68 and 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. ఇది మీరు మొబైల్ని డైరెక్ట్గా వాటర్లో డిప్ చేసినా కూడా ఇదైతే సర్వైవ్ అవుతుంది. అండ్ ఇందులో బ్యాక్ సైడ్ కెమెరాస్ కింద మాన్స్టర్ హాలో లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, RGB లాగా. ఇది మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కానీ అండ్ మీకు కాల్స్ వచ్చినప్పుడు కానీ ఈవెన్ మీరు సాంగ్స్ వింటున్నప్పుడు కూడా ఇదైతే మీకు ఆన్ అవుతుంది. చాలా మంచి అయితే కనిపిస్తుంది ఇది మీకు. సో ఫైనల్లీ ఇది గాయ్స్ iQ15 ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్
అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.